హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నానండి. అదేంటంటే అరటికాయ వేపుడు ఫ్రెండ్స్. దాన్ని ముందుగా మనం బాణలి పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాన్ని బాగా నూనె వేడెక్కినాక అరటికాయ ముక్కల్ని ఒక సన్నగా తరుక్కొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దానిలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, నేను 2 అరటికాయలు తీసుకున్నాను, అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ ముక్కల్ని బాణలిలో వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కొంచెం అటు ఇటు బాగా ఫ్రై అవ్వాలి, అందుకని కొద్దిగా మంట ఎక్కించుకొని వాటిని బాగా ఏగనివ్వాలి. అవి కొంచెం కదిలిస్తే మెత్తగా అయిపోతుంది, మధ్య మధ్యలో విరిగిపోయినట్టుగా. అట్లా కాకుండా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే బాగా ఏగుతూ ఉంటాయి. అలా ఒకసారి అయినాక అట్లా కలుపుకోవాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత అప్పుడు లైట్గా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఏగనివ్వాలి. వేగిన తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్. అప్పుడు పసుపు కొంచెం వేసుకుంటే మనకి కలర్ కోసం కొంచెం పసుపు, కారము, జీలకర్ర వేసుకుంటాము. 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం జీలకర్ర వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అది మొత్తం వేగిపోయి కొంచెంగా ముద్దలాగా తయారవుతుంది. వేపుడు అంటే పైన క్రిస్పీగా తయారవుతాయి ముక్కలు. అప్పుడు మనం దింపుకోవాలి ఫ్రెండ్స్. అప్పటిదాకా వేయించుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తుంది, బాగా వేగిపోతాయి, క్రిస్పీగా తయారైనాయి ఫ్రెండ్స్. ఇంకా అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.